మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గంజాయి కేసులో ఒకసారి కానీ జైలుకి వెళ్తే తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ 90 రోజులు కానీ బెయిల్ రాదు. ఒకవేళ సెక్స్ కానీ పడితే 10 సంవత్సరాల వరకు సెక్స్ పడుతుంది, 2 లక్షల వరకు ఫైనాన్స్. స్నేహితులు సరైన వాళ్ళు లేకపోవడం, చెడు వ్యసనాలకు బానిసైనటువంటి వారితో వాళ్ళు మూవ్ అవడంతో ఆ రకంగా కొంత యువత పరదారి పడుతుందన్నది నా అభిప్రాయం. గంజాయిని ఎక్కడ పండిస్తున్నారు, అసలు గంజాయి పండించే పంటల్ని ఫస్ట్ నిర్వీర్యం చేయాలి. అవి ఎక్కడ పండిస్తున్నారో దాని మీద కంటిన్యూస్గా కోంబింగ్ కరెక్ట్గా జరుగుతూ ఉండాలి. తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ఏ రకమైనటువంటి వారితో స్నేహం చేస్తున్నారు, అందులో ఎవరైనా అలవాటుకు గురైనటువంటి స్నేహితులు ఉంటే వారి నుండి తప్పించడానికి తల్లిదండ్రులు కూడా ప్రయత్నించే ఏర్పాట్లు చేసినట్లయితే ఈ విద్యార్థులు చెడు అలవాట్లు దూరంగా ఉంటారని ఆయన. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు శ్రీకాకుళంలో యువత వ్యసనానికి బానిసవుతూ వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. సో గంజాయి మత్తులో ఊగుతున్నటువంటి యువత ఏ విధంగా అయితే పెడదారిని పడుతున్నారు, వారు ఈ గంజాయి మత్తు నుంచి బయటికి రావాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ గంజాయి వలన వారి భవిష్యత్తు ఏ విధంగా నాశనం అవుతుంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో డిఎస్పి వివేకానంద ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. యువత ఈ గంజాయి మత్తులో ఊగుతూ వారి భవిష్యత్తును అయితే పాడు చేసుకుంటున్నారు. అసలు ఈ గంజాయి నుంచి బయటికి రావాలంటే యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? భారతదేశానికి యువకులు చాలా వెన్నుముక లాంటి వారండి. అత్యధిక యువకులు ఉన్నటువంటి దేశం మన దేశం ప్రపంచంలో. సో వీళ్ళ మీద చాలా గురుతర బాధ్యత ఉంది. నాట్ ఓన్లీ గాంజా, మిగతా ఏ విషయంలో అయినా సరే యువతే ముఖ్యం. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చెడు వ్యసనాలు. స్నేహితులు సరైన వాళ్ళు లేకపోవడం, చెడు వ్యసనాలకు బానిసైనటువంటి వారితో వాళ్ళు మూవ్ అవడంతో ఆ రకంగా కొంత యువత పెడదారి పడుతుందన్నది నా అభిప్రాయం. ఆ రెండు, పేరెంట్స్ తాలూకా మానిటరింగ్ కంటిన్యూగా ఉండాలండి. ఎందుకంటే పిల్లలు రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు దినచర్య అనేది పేరెంట్స్ కంట్రోల్లో ఉండాలి. అంటే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ ఏం చేస్తున్నారు అన్నది అబ్జర్వ్ చేయవలసిన బాధ్యత, గురుతర బాధ్యత ఫస్ట్ పేరెంట్స్ది. వాళ్ళు అడిగితే ఒక కాస్ట్లీ సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు, ఆ సెల్ ఫోన్లు ఏం వాచ్ చేస్తున్నారో చూడటం లేదు. దీంట్లో చాలా ఈ గంజాయిలో కూడా చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. కొన్ని సైన్స్ తోటి వాళ్ళు ఎలా కొనాలి, ఎలాగ అమ్మాలి, ఎక్కడి నుంచి తేవాలి అన్ని దాని మీద వాళ్ళు కూడా ఒక సీక్రెట్ కోడ్స్ తోటి కూడా ఈ గంజాయి అనేది సేవించడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ అబ్జర్వేషను స్కూల్లో ఉన్నటువంటి అంటే కాలేజెస్ లో ఉన్నటువంటి టీచర్స్, అలాగే ప్రొఫెసర్స్. ఎందుకంటే పిల్లలతో 24 గంటలు ఎక్కువగా వాళ్ళ సమయం వాళ్ళ తాలూకా మాస్టర్లు, ప్రొఫెసర్స్ వాళ్ళే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. పిల్లల తాలూకా మార్పులు అంటే వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ, వాళ్ళ ముఖ కవళికల్లో కానీ, వాళ్ళ బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో ఎప్పుడైతే చేంజ్ కనిపించిందో అది టీచర్ గారు, ఒక మాస్టర్ గారు, ఒక ప్రొఫెసర్, ఒక లెక్చరర్ ఐడెంటిఫై చేసినంత ఈజీగా పేరెంట్స్ ఐడెంటిఫై చేయలేదు. ఎందుకంటే డే టు డే వాళ్ళ ప్రొఫెషన్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి అలా ఫిజికల్ ఫీచర్స్లో కానీ, సైకలాజికల్ ఎఫెక్ట్స్లో కానీ, వాళ్ళ తాలూకా హెల్త్ పరంగా వాళ్ళ స్ట్రక్చర్లో కానీ ఎక్కడైనా మార్పు కనిపించి ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి వాళ్ళ తాలూకా ఫినామినా ఎలా ఉంటుందో దాన్ని బట్టి అబ్జర్వ్ చేసి ఇమీడియట్గా వాళ్ళు దాన్ని కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు మార్చడానికి ఒక ప్రయత్నం చేయాలి. తర్వాత మీకు చట్టాలు తీసుకుంటే చాలా కఠినతరమైన చట్టాలు ఉన్నాయి. ఒకసారి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు జైలుకి వెళ్ళడం కానీ, కేసులో వాళ్ళ పేరు ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా కొలాప్స్ అయిపోయినట్టే. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటూ ఉంటారు, నా బిడ్డ బాగా ఎదగాలి, మంచి పొజిషన్కి రావాలని. మరి ఒక ఎన్డీపీఎస్ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయిపోతున్నారో వాళ్ళ భవిష్యత్తు అక్కడితో క్లోజ్ అయిపోతుంది. వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళన్నీ కూడా పోతున్నాయి. సమాజంలో ఒక చెడ్డ పేరు ఉన్నటువంటి వ్యక్తిగా వాళ్ళు గుర్తింపబడుతున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి కేసులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు అన్నది నేను యువతకు ముఖ్యంగా చెప్తున్నటువంటి విజ్ఞప్తి.
సరదాగా స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఆ సరదా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది అన్నది వాళ్ళు ఆ స్టార్టింగ్‌లో గుర్తించలేకపోతున్నారు. నాశనం అయిన తర్వాత ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళు నమ్ముకున్న తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. కాబట్టి యువత మేలుకోండి. దయచేసి డ్రగ్స్‌కి వ్యతిరేకంగా పోరాడండి. మంచి సమాజాన్ని స్థాపించడానికి మీ వంతు కృషి చేయండి. మీ మీ తల్లిదండ్రులు కన్న కలల్ని సాకారం చేసుకోవడానికి ఇటువంటి చెడు ప్రభావం చూపించి మీ జీవితాలను నాశనం చేసే డ్రగ్స్‌కి దూరంగా ఉండాలన్నది నా యొక్క రిక్వెస్ట్, విన్నపం. థ్యాంక్ యూ. సమాజంలో గంజాయి వాడకం, యువత దాని బారిన పడడం, దాని ద్వారా వస్తున్నటువంటి ఫలితాలు ఈరోజు ప్రతిరోజు న్యూస్ పేపర్లో కానీ, టీవీలో కానీ, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఒక డాక్టర్గా చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం ఇది. సో ఒక డాక్టర్గా ఈరోజు మీరు నన్ను అడుగుతున్నారు అసలు గంజాయి వాడకం ఎలా ఉంది అని. మళ్ళీ చెప్తున్నా, మనలాంటి ఊర్లో గంజాయి వాడకం, హై సొసైటీలో ఈ కొకైన్ లాంటి కాస్ట్లీ మెటీరియల్ బారిన పడడం. సో ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే కాదు, ఎక్కడైనా ఈ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ అన్‌సోషల్ ఈవెంట్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి అని అంటే మాత్రం అవి 100% బికాజ్ ఆఫ్ డ్రగ్స్ అని చెప్పే నేను చెప్తున్నాను. అది కూడాను ప్రూవ్ అయింది కూడా. ఇప్పుడు పర్టిక్యులర్‌గా యువత సాయంకాలం అయ్యేసరికి ఈ డ్రగ్స్ మత్తు మందుని సేవిస్తూ ఉండడం శ్రీకాకుళంలో చాలా కామన్‌గా ఉంది అని చెప్పి మనకి ఈరోజు న్యూస్ పేపర్‌లో చూస్తున్నాం. దీన్ని నివారించడం కోసం ప్రభుత్వం, మన ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు డ్రోన్ల సహాయంతో ద్వారా అసలు దీన్ని సర్వేలెన్స్ చేస్తూ ఉండడం అన్నది అసలు పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను చాలా సంతోషాన్ని వెలిబుస్తున్నారు. 100% ఈ డ్రోన్ సర్వేలెన్స్ వలన యువతలో మత్తు మందుని మాత్రం సేవించే వాళ్ళని డెఫినెట్‌గా కనిపెట్టొచ్చు. వాళ్ళని 100% బాగా గట్టిగా శిక్షించొచ్చు. తద్వారా గంజాయి వాడకాన్ని తగ్గించొచ్చు. అది నా ఫస్ట్ ఒపీనియన్. సెకండ్, అసలు గంజాయి అన్నది సరఫరా అవ్వడం గానీ, ఈ టాస్క్ ఫోర్స్‌లు పట్టుకోవడం గానీ, అత్యధిక క్వాంటిటీస్‌లో గంజాయిని నిర్మూలించడం గానీ, ఇలాంటివన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఒకసారి అధికారంలోకి రాగానే చూస్తూ ఉన్నాం. సో చాలా అద్భుతంగా ఈరోజు లోకేష్ గారు కూడాను ఈగిల్ అన్నది టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టారు. సో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళందరూ, పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఈ ఈగిల్ టాస్క్ ఫోర్స్ సిస్టమ్, ఎవరైనా ఎక్కడైనా ఈ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళని కనిపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి దానికి సరిపోయినటువంటి శిక్షలను విధించడం అన్నది, ఈగిల్ అన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి యువతకి అందరికీ కూడా తెలియాల్సిన విషయం ఉంది. దీన్ని మనం ఎప్పుడైతే కంప్లీట్ అవేర్నెస్ ఇవ్వగలుగుతామో గంజాయి వాడకాన్ని మళ్ళీ మనం తగ్గించవచ్చు. అన్నిటికీ మించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారంటే ఆయన ఒక మాస్ హీరో. ఆయన ఒక మాస్, ఇప్పుడైతే పెద్ద మాస్ పొలిటికల్ లీడర్. ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి రికార్డ్స్. ఆయన ఫస్ట్ గెలిచిన వెంటనే ఆయన గెలిచినటువంటి తీరు 100% స్ట్రైకింగ్ రేట్‌తో ఆయన పోటీ చేసిన ప్రతి దాంట్లో కూడా గెలిచి ఒక ప్రపంచంలోనే ఒక వినూత్నమైనటువంటి లీడర్‌గా వెలుగొందినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్య కూడా మనం చాలా ఎలక్షన్స్‌లో ఆయన క్యాంపెయిన్ చేశారు. ఆ రోజు కూడాను మనం చూసాం ఆయనకి ఎంత ఎక్కువ ఫాలోయింగ్ ఉందో. సారే దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ముందరకొచ్చి రాష్ట్రంలో గంజాయి నివారణ మీద ఆయనే యువతతో మాట్లాడి యువతలో అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే చాలా మట్టుగా గంజాయి వాడకాన్ని మన రాష్ట్రంలో దీన్ని నివారించొచ్చు అని చెప్పి నా ఇంకో సలహా. మూడోది ఏంటంటే, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత టాస్క్ ఫోర్స్ పెట్టినా కూడా రోజు టన్నుల కొలది గంజాయిని ఇంకా పోలీసులు పట్టుకుంటున్నారు, దొరికిపోతుంది అని చెప్తుంటే వివిధ పద్ధతుల్లో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అంటే చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. పోలీసులు అన్న వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి స్క్వాడ్ అంటే కనిపెడుతున్నప్పటికీ కూడా అసలు గంజాయిని ఎక్కడ పండిస్తున్నారు, అసలు గంజాయి పండించే పంటలని ఫస్ట్ నిర్వీర్యం చేయాలి. అవి ఎక్కడ పండిస్తున్నారో దాని మీద కంటిన్యూస్‌గా కూంబింగ్ కరెక్ట్‌గా జరుగుతూ ఉండాలి. రెండోది ఏంటంటే, ఈ ట్రాన్స్‌పోర్ట్ కూడాను వివిధ రకాలు, అందరూ తెలివైన వాళ్ళే గనక ఎన్నో రకాలుగా ట్రాన్స్‌పోర్ట్ జరుగుతుంది. దానిని ఒక పోలీస్ వాళ్ళు స్క్వాడ్స్‌లో వచ్చినప్పుడు కనిపెట్టడమే కాకుండా సాధారణమైనటువంటి పౌరులు కూడా అనుకోని పరిస్థితుల్లో అది చూసినట్టయితే, సో మీరు దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌కైనా ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు మీ పేరు చెప్పడానికి భయపడినా కూడా ఒక పేపర్ మీద కంప్లెయింట్ ఇచ్చి వెళ్ళగలిగితే సమాజంలో పోలీసులతో సహా మనం కూడాను ఈ గంజాయి సేవించే వాళ్ళు కానీ, గంజాయిని సరఫరా చేసే వాళ్ళని కానీ పోలీస్ డిపార్ట్మెంట్‌తో పాటు ప్రజలందరం కూడాను బాధ్యతాయుతంగా తీసుకోగలిగితే సమాజం నుంచి డెఫినెట్‌గా మనం ఈ గంజాయిని నివారించొచ్చు. ఒక డాక్టర్‌గా చెప్తున్నా, ఈరోజు గంజాయి సేవించే వాళ్ళు
ఎంతోమంది ఉన్నారు. పర్టికులర్‌గా వాళ్ళు బాగా సేవించిన తర్వాత ఆ ఇన్హిబిషన్స్ కోల్పోతారేమో తెలీదు. వాళ్ళలో వాళ్ళు గొడవలు, వాళ్ళలో వాళ్ళు చంపుకోవడాలు, వాళ్ళు అదే ఈ మర్డర్స్. రీసెంట్‌గా మనం చూసాం కలకట్టాలో ఒక డాక్టర్ పైన హత్యాయత్నం, ఆమె డాక్టర్‌ని చంపేయడం. అది కూడాను ఒక గంజాయి సేవించినటువంటి ఒక యువకుడి వలన. ఇలా ఎంతోమంది మంచి వాళ్ళ తాలూకు ప్రాణాలు కోల్పోయేటట్టు జరిగింది ఈ గంజాయి మత్తు విషయంలో. అందుకు ఈరోజు ఈ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఆత్మహత్యలు అవ్వచ్చు, హత్యలు అవ్వచ్చు, సూసైడ్స్ అవ్వచ్చు, డిప్రెషన్‌లో సూసైడ్‌లు అవ్వచ్చు, లేకుంటే ఇంకా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మనం చూస్తూ ఉన్నా కూడా వీటన్నిటిని మనం నివారించొచ్చు. ఎప్పుడు గంజాయి అన్నది సమాజంలోంచి బయటికి పంపించగలిగితే డెఫినిట్‌గా ఒక సురక్షితమైనటువంటి సమాజాన్ని మనం స్థాపించుకోగలమని నా నమ్మకం. ఈ మధ్య కాలంలో కాలేజీల్లో చదువుతుండే విద్యార్థుల్లో గంజాయి అలవాటు ఎక్కువ అవుతుందనేటటువంటిది మనకి ఒకవైపు మనకి మీడియాలో విస్తృతమైన ప్రచారం ఉంది. అలాగే కొన్ని కాలేజెస్‌లో గూడా ఇలాంటి విద్యార్థులు గూడా ఐడెంటిఫై అవుతున్నారనేటటువంటిది గూడా కొంతవరకు గూడా పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి గూడా ఇన్ఫర్మేషన్ మాకుందండి. ముఖ్యంగా విద్యార్థులు యాక్చువల్‌గా ఈ రోజుల్లో ఏంటంటే వయసుకు మించిన సమాచారం విద్యార్థులకి ముఖ్యంగా ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ ద్వారా మాత్రం అందుతుందండి. దానివల్లనే చాలామంది విద్యార్థులు గూడా ఈ పెడదారి పడడానికి గూడా ఒక కారణంగా నేను భావిస్తున్నాను. అయితే ముఖ్యంగా ఎందుకంటే తల్లిదండ్రుల తాలూకా పర్యవేక్షణ గూడా ఇంతకుముందు జనరేషన్‌తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు తగ్గింది. భార్యాభర్తలు ఇద్దరు గూడా లేదు ఉద్యోగానికి వెళ్ళడము, లేతే వేరే పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల గూడా విద్యార్థులు చాలామంది గూడా కొంత ఈ చెడుదారి పడడానికి గూడా కొంత అవకాశం అనేటటువంటిది కొంత గమనిస్తూనే ఉన్నాము. సో, ముఖ్యంగా విద్యార్థులకి మేము ఈ కళాశాలలో చదివేటప్పుడు ఏదైనా గంజాయో లేతే ఇంకో మత్తు పదార్థం అనేటటువంటిది అలవాటు అనేటటువంటి ఉందనే విషయం అనేటటువంటిది నిర్ధారించడం మాకు కష్టంతో కూడుకుండే పని కాబట్టి కొంచెం అది సైకాలజిస్టులు అనేటటువంటి వాళ్ళే దాన్ని కొంత ట్రాక్ చేయగలరు అలాంటి చెడుదోవ పట్టినోళ్ళకి. ఈ మధ్య కాలంలో గూడా మేము చాలా వరకు గూడా కళాశాలలో అప్పుడప్పుడు గూడా అట్‌లీస్ట్ ఒక మంత్‌కి ఒకసారైనా సరే ఈ మత్తు పదార్థాలకి బానిస కాకూడదు అనేటటువంటి ఒక సందేశమైనటువంటి ఒక మీటింగ్‌లు గానీ, లేకపోతే చిన్న చిన్న మా తాలూకా ఐఎఫ్‌బీలు గూడా ఉన్నాయి కొన్ని మా దగ్గర ఇప్పుడు కొత్తగా కళాశాల వాటిలో గూడాను కొన్ని వీడియోస్ గూడా డిస్‌ప్లే చేస్తున్నాము. విద్యార్థుల్ని యాక్చువల్‌గా అటువైపు దృష్టి మరల్చకుండా చదువుపైన ఏకాగ్రత పెంచడానికి. ముఖ్యంగా అయితే ఇక్కడ ఒకటి సమాజం గూడా బాధ్యత తీసుకోవాలండి. ఓన్లీ మాకు కళాశాలలే కాదు, అలాగే పోలీస్ డిపార్ట్‌మెంటే కాదు, దీనికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల తాలూకా పాత్ర చాలా అవసరం. అలాగే కాలేజీ స్థాయి నుండి గూడా మేము చూసుకుంటుంటే, కాలేజీల్లో మేము ఎవరైనా విద్యార్థిని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే మొట్టమొదటిసారిగా మేము కౌన్సిలింగ్ అనేటటువంటిదే వరకు పరిమితం చేస్తున్నాం. ఈ కౌన్సిలింగ్‌తో పాటు ప్రత్యేకంగా దానికి సంబంధించిన కొన్ని కఠినమైన చట్టాలు గూడా అనేటటువంటి చాలా అవసరమని నా అభిప్రాయం. ఎందుకంటే కౌన్సిలింగ్ అనేటటువంటిది ఓన్లీ టెంపరరీగా మాత్రమే పనిచేస్తది గానీ, దాని తర్వాత మళ్ళీ విద్యార్థి ఒకసారి బానిస అయ్యే విద్యార్థి దాంట్లో నుండి బయటపడడం చాలా కష్టం. ఎందుకంటే ఆ మత్తులో నుండి బయటపడడం అనేటటువంటిది ఎంతో సంకల్ప బలం ఉంటే గానీ బయట రావడం కష్టం కాబట్టి, ముఖ్యంగా దీనికి కొన్ని చట్టాలనేటువంటివి రూపొందించాలి. యాక్చువల్లీ ఇలాంటి కేసులు ఎవరైనా బుక్ అయితే వాళ్ళు చదివేటటువంటి క్వాలిఫికేషన్స్ అనేటటువంటిది రేపు పై చదువులకు గానీ, లేకపోతే నెక్స్ట్ ఉండేటటువంటి జాబ్‌కైనా సరే వాటిపైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది అనేటటువంటి కొన్ని చట్టాలు గానీ చేయగలిగితే ఎంతోమంది విద్యార్థులు అనేటటువంటిది ఈ విద్యార్థి దశ నుండి ఇలాంటి వైపు మళ్ళకుండా ముఖ్యంగా అటువైపు చదువుపైన నిమగ్నం అవుతారని అభిప్రాయము. కాబట్టి ప్రభుత్వం గూడా ఈ కోణంలో గూడా ఆలోచించాలి. అలాగే విద్యార్థులు గూడా మనం వీలైనంత వరకు ఒకవైపు దానిపైన కౌన్సిలింగ్ తరగతులు నిర్వహిస్తూ, అలాగే తల్లిదండ్రుల తాలూకా బాధ్యతలు గూడా అప్పుడప్పుడు పేరెంట్స్ మీటింగ్‌లో గూడా ఈ అంశాలపైన గూడా మేము ఆ మీటింగ్‌లో తెలియచేస్తున్నాము. అలాగే అటువైపు గూడా మీడియా వైపు నుండి గూడా ఒక తల్లిదండ్రుల తాలూకా పాత్రతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు గూడా పెద్ద ఎత్తున గూడా దీనిపైన ప్రచారం నిర్వహించి, విద్యార్థి దశలో ముఖ్యంగా చదువుల పట్ల ఏకాగ్రత ఉండాలి. అదర్ వ్యసనాలకి ఏటి లోను కావద్దు అనేటటువంటి ఒక సందేశం అనేటటువంటిది పిల్లలకి అలాగే విద్యార్థులు అందరికీ కూడా తెలియజేస్తే వాళ్ళంతా భవిష్యత్తులో ఒక మంచి బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటారని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ అండి అందరికీ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా
ఎవరైతే దేశాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటున్నారో ఆ ప్రజలే అతి తక్కువ వయసులో ఈ మధ్య ఎక్కువ చెడిపోతున్నారు. ఆ చెడిపోవడానికి ప్రధాన కారణం గంజాయి. ఈ గంజాయి అని ఎందుకు చెప్తామంటే అది 100 గ్రాములు కానీ తీసుకుంటే రూ. 150, ₹2 దొరుకుతుంది. ఆ 200 రూపాయలతో 2 రోజులు కిక్ ఉంటుంది. అదే ఏ వైన్ కానీ బీరు కానీ తాగినట్లయితే డబ్బులు ఎక్కువ, కిక్ తక్కువ. గంజాయికి వచ్చేసరికి కిక్ ఎక్కువ, డబ్బులు తక్కువ. దానివల్ల ప్రతి యువత, డబ్బులు లేని చిన్న మధ్యతరగతి కుటుంబీకులు, పేదరిక వర్గానికి చెందిన కుటుంబీకులు అందరూ కూడా ఈ గంజాయికి ఎక్కువ అలవాటు పడుతున్నారు. గంజాయికి అలవాటు పడడం వల్ల అది నర్వస్ సిస్టమ్ మీద ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఒక్కసారి దానికి ఎడిక్ట్ అయిన వ్యక్తిని బయటికి తీసుకురావాలంటే ఆడిలో దృఢ సంకల్పం ఉండాలా, బయటికి రావాలని తపన ఉండాలా. ఈ 2 ఉంటే తప్ప బయటికి రాలేడు. దీనికి అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లల తాలూకు బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తుండాలి. గంజాయి తాగిన వ్యక్తుల తాలూకా ముఖం పీకిపోయినట్టు ఉంటుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడు, ఉండుండి చిరాకు పడిపోతుంటాడు. ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి. పిల్లలు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని కానీ దాన్ని మనం దృష్టిలో పెడితే ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు బాగోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్య ఎక్కడా కూడాను ఈ మధ్యతరగతి కుటుంబీకులు, మధ్యతరగతి అంతకంటే బిలో ఎబో ప్రావర్టీ లైన్లో ఉన్న పిల్లలు ఎక్కువగా ఈ గంజాయికి అలవాటు పడుతున్నారు. గంజాయికి అలవాటు పడి నేరాలు చేయడానికి కానీ, లేకపోతే స్పర్ ఆఫ్ మూమెంట్లో ఇద్దరు అప్పటి వరకు తాగుతారు, ఒకరు కొట్టుకుంటారు. దాని తాలూకా ప్రభావం అది. ఇది గంజాయి తాలూకా ముఖ్యమైన ప్రభావం. మనకి ఈ గంజాయి రావడానికి మనకి ఒరిస్సా దగ్గర, ఈ ఒరిస్సా దగ్గర అవడం వల్ల ఒరిస్సా నుండి సోర్స్ ఎక్కువ వస్తాయి. పర్లాకి అమరావతి అవనివ్వండి కానీ, యువతల అరకు, సుంకి కానీ, పాడేరు కానీ, ఏజెన్సీ ఏరియా నుండి మనకి ఈ గంజాయి వస్తుంది. మనకి యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ అయిన మన మహేష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ గంజాయి మీద అంటే డాగ కోడిపిల్ల మీద ఏ విధంగా అయితే కన్నేసి అలా పట్టుకెళ్ళిపోద్దు, అదేవిధంగా మా ఎస్పీ గారు కూడా ఈ గంజాయి అదేవిధంగా అసాంఘిక శక్తులు, పేకాట కానీ, గంజాయి కానీ, అది కానీ దొంగలు కానీ, ఈ మూడిట్లో అత్యధిక ప్రయారిటీ గంజాయిని వదిలే ప్రసక్తి లేదనే ఉద్దేశంతో ఎక్కడ కూడా మీరే చూసి ఉంటారు. ఈ 3 నెలల్లో 37 కేసులు ఎంత కట్టారు. 37 మన సిటీలో కూడాను మా 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినట్లయితే మేము 2 కేసులు కట్టాం. దగ్గర 14 మందిని మేము జైలుకి పంపించాం. ఇంకా కూడాను ఐడెంటిఫై చేస్తాం, ఖచ్చితంగా దీన్ని పంపిస్తాం. అయితే ఈ గంజాయి కేసుకి మిగతా కేసుకి ₹1 ప్రాపర్టీ పట్టుకెళ్ళిపోయినా 15 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది. కానీ గంజాయి కేసులో ఒకసారి కానీ జైలుకి వెళ్తే తక్కువలో తక్కువ 90 రోజులు కానీ బెయిల్ రాదు. ఒకవేళ శిక్ష కానీ పెడితే 10 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది, 2 లక్షల వరకు ఫైన్ వేస్తుంది. ఈ గంజాయికి ఉన్నంత సివియర్ పనిష్మెంట్ ఈ చట్టంలో మరొక సెక్షన్కి లేదు. అందువల్ల ప్రజలకు మేము కోరుకునేది, ప్రజలు మళ్ళీ పిల్లల దాకా తల్లిదండ్రులకు మీ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మన పిల్లల తాలూకు భవిష్యత్తుని, వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేయాలా, గంజాయి మత్తుకి దూరంగా ఉండాలా, వాళ్ళ జీవితాలను కాపాడుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం గంజాయి వల్ల యువత చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అవి మేము ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తున్నాం. ఏంటంటే శ్రీకాకుళంలో ప్రజెంట్ ఎలా ఉందంటే స్కూల్ సెక్షన్ వరకు కూడా గంజాయి అనేది ఇప్పుడు వచ్చేసింది. ఈ గంజాయి వల్ల మనకి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అవి ప్రత్యక్షంగా మేము చూసిన అంశాలు ఏంటంటే కాలేజీకి వచ్చే పిల్లలు కూడాను ఇక్కడ నియర్ బై వాళ్ళకి ఏ రకంగా ఇక్కడికి తీసుకొస్తున్నారు అనేది మనకు తెలియదు, కానీ దానికి అలవాటయ్యి కాలేజీ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ గంజాయికి అలవాటు పడినటువంటి వ్యక్తులు కాలేజీలకు రాకపోవడం, ఇంటి దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరడం, వాళ్ళ పేరెంట్స్ని అడిగితే ఆల్రెడీ కాలేజీకి వచ్చినారు చెప్తున్నారు, కాలేజీలో వాళ్ళు కనిపించట్లేదు, కారణం ఏంటని చెప్పేసి వెతికి కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్కి ఆ విషయం చెప్పిన తర్వాత వాళ్ళు మెల్లగా వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళని గమనించి ఆ పంచాయతీ సెక్రటరీ ద్వారా ఒకసారి ఫోన్ చేశారు. ఏంటంటే ఈ పిల్లలు గంజాయికి అలవాటు పడి ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ పిల్లలు మాత్రం గంజాయికి అలవాటు పడి ఉన్నారని చెప్పేసి. సో ఇలాంటి వాళ్ళని మనకి ఆ గంజాయి నుంచి వాళ్ళని బయటపడేయడానికి రకరకాల ప్రయత్నాలు అయితే
కొన్ని పోలీసులు కౌన్సిలింగ్ ద్వారా, పంచాయతీ సెక్రటరీస్ ద్వారా, మనకి సచివాలయాల ద్వారా కూడా కొంత కౌన్సిలింగ్ చేసాము. పిల్లల్ని కొద్దిగా మార్పించాం. సో, టైంకి అలవాటు చేయడానికి మేము చాలా వరకు ప్రయత్నిస్తున్నాం. ఏ విద్యార్థులైనా ఇన్ టైంకి రాకపోతే వాళ్ళు ఏ రకమైన పెడదావ పడుతున్నారేమో అనే భయంతో వాళ్ళ పేరెంట్స్‌కి ఎప్పటికప్పుడు ఇంటిమేట్ చేయడం. అంటే మా వరకు మేమేం చేస్తున్నామట అంటే, ఇలాంటి వ్యసనాలకి బానిస కాకుండా పిల్లల్ని చాలా వరకు మేము కంట్రోల్డ్‌గా ఉంచుకుంటూ, కేర్ తీసుకుంటూ, ఏదైనా సందర్భంలో రాలేకపోతే వాళ్ళ పేరెంట్‌కి ఇంటిమేట్ చేస్తూ, మా వరకైతే మాత్రం వాటిని కంట్రోల్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం. సో, ఇప్పుడైతే మన డిస్ట్రిక్ట్‌లో చాలా ఎక్కువగా ఉందని మనకి పోలీస్ శాఖ వారు కూడా ఈ విషయాలన్నీ మనకు చెప్తున్నారు. అప్పుడప్పుడు పోలీస్ శాఖ వారు కూడా కళాశాలల్లో వచ్చి విద్యార్థులందరికీ ఆ విషయాలపై చైతన్యం కలిగిస్తున్నారు. సో, ఇలాంటి వాటిలో మా వరకైతే మాత్రం వాటికి దూరంగా ఉంచడానికి పిల్లలతో చాలా వరకు మమేకమవుతున్నాము. అటువంటి వాటిని మాన్పించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. గంజాయి, పిల్లలు డ్రగ్స్, సిగరెట్లు, ఈ వింత పోకడలకు పోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇది తల్లిదండ్రులు పిల్లల తాలూకా ప్రవర్తన మీద ప్రత్యేకమైన శ్రద్ధగా తీసుకొని వాళ్ళని పరిశీలించినట్లయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. టీనేజ్ టైంలో వీళ్ళు తీసుకున్నటువంటి ఈ అలవాట్లకి గురయ్యడం వలన భవిష్యత్తులో వీళ్ళు తీవ్ర పరిణామాలు వీళ్ళు ఎదుర్కొంటున్నారు. అప్పుడు చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితిలో అప్పుడు ఏం చేయటానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి విద్యార్థి దశలోనే వీళ్ళేమో ఆ రకమైనటువంటి వింత పోకడలకు పోకుండా వాళ్ళ తాలూకా ఎయిము, గోలు దృష్టిలో పెట్టుకొని ఉంటే ఈ దురలవాట్లకి గురి కాకుండా ఉంటారని విద్యార్థులకి సూచిస్తున్నాను. యువత చెడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే, విద్యార్థులేమో సాంకేతిక విద్య కారణంగా సహవాస దోషం వేరు వేరు దూర ప్రాంతాల్లో చదవడం వలన, తల్లిదండ్రులకి దూరంగా హాస్టల్స్లో ఉండడం వలన వీళ్ళు చేస్తున్నటువంటి అలవాట్లు తల్లిదండ్రులకు తెలియవనే ఉద్దేశంతో కళాశాలల నుండి బయటికి వెళ్ళేటట్టు వేరే ప్రాంతాల్లో వీళ్ళేమో గ్రామాలకి, వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతాలకి దూరంగా ఉండడం వలన వాళ్ళు చేసేటటువంటి చెడు అలవాట్లు తల్లిదండ్రులకు తెలియవని వీళ్ళేమో ఈ గంజాయికి కానివ్వండి, సిగరెట్లకు కానివ్వండి, ఈ దుర్వ్యసనాలకి అలవాటు పడిపోతున్నారు. చెడు అలవాట్లు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ కంట్రోల్ అవ్వాలనుకుంటే తల్లిదండ్రులు అప్పుడప్పుడు విద్యార్థుల తాలూకా ప్రవర్తనని వాళ్ళకి తెలియకుండా గమనించినట్లయితే విద్యార్థుల్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో తల్లిదండ్రులది ప్రధానమైన పాత్ర అయినప్పటికీ సంబంధిత విద్యా సంస్థల్లో కూడా విద్యార్థులకి వాటి తాలూకా దుష్ప్రభావాలు ఎలా ఉంటాయనేది తెలియజేయడం కూడా అవసరం ఉంది. విద్యార్థులు బాధ్యతగా మెలిగేటట్లు విద్యా సంస్థలేమో కెరీర్ గైడెన్స్ లాంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి, చెడు అలవాట్లు వల్ల కలిగేటటువంటి దుష్ప్రభావాల మీద వారికి కౌన్సిలింగ్ చేయడం కానీ, ఆ విద్యా సంస్థలు కానీ విద్యార్థులకు తెలియజేసినట్లయితే వాటికి దూరంగా ఉండడానికి తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ఏ రకమైనటువంటి వారితో స్నేహం చేస్తున్నారు, అందులో ఎవరైనా అలవాటుకు గురైనటువంటి స్నేహితులు ఉంటే వారి నుండి తప్పించడానికి తల్లిదండ్రులు కూడా ప్రయత్నించే ఏర్పాట్లు చేసినట్లయితే ఈ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని నా అభిప్రాయం. యువత భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. మంచి ఆలోచన, మంచి స్నేహితులతో తీసుకున్నటువంటి నిర్ణయము, వారితో చేసినటువంటి స్నేహం వారి జీవితాన్ని సక్రమమైన బాటకు తీసుకువెళ్తుంది. చెడు ప్రవర్తనలో ఉన్నటువంటి స్నేహితులతో ఉన్నటువంటి వారి యొక్క స్నేహమే వారిని కటకటాల పాలు చేస్తుంది, వారి బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తుంది అని ఒక్కసారి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.